హాయ్ ఎవ్రీవన్, టెక్ ఎజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నాకు ఈ రోజు అయితే ఒక మైండ్ బ్లో అయ్యే వీడియో అయితే చూసాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు అసలు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి సింపుల్ గా ఈజీగా చెప్తాను అనమాట. మీ వితౌట్ సెటప్ కానీ ఉట్టి మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి అయితే మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడైతే మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. స్క్రోల్ చేస్తుంటే నాకు ఎక్కడో ఇక్కడ చూసారు కదా, ఇది 5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. పైన మనోడి ఫేస్, కిందేమో వీడియో. జస్ట్ చూపిస్తాను, ఈ వీడియో క్లిక్ చేసి చూస్తే ఏం లేదు, జస్ట్ ఇలాగే ఉంది. దీన్ని మొత్తం ఒక 20 సెకండ్స్ దాకా చేసినట్టున్నాడు ఈ వీడియోని. ఈ వీడియోకి ఇన్ని మిలియన్స్ వ్యూ ఎలా వచ్చినాయా అని యూట్యూబ్ ఛానల్ చేసి చూసాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మనోడికి చూస్తే ఇక్కడ 1.75 మిలియన్స్ యూఎస్ వ్యూస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3000 వీడియోస్ ఉన్నాయి. దీంట్లో మనకి షార్ట్స్ అన్ని సేమ్ చూసారా, ఏదో ఒక హీరోయిన్ డాన్స్ కానీ కాపీరైట్, ఆల్మోస్ట్ కాపీరైట్ లేని తీసుకుని 20 సెకండ్స్ చేసి దాన్ని షార్ట్స్ చేస్తున్నాం అన్నమాట. ఈ షార్ట్స్ చేయడం వల్ల మనకి బాగా వ్యూస్ వస్తున్నాయి. చూడండి అసలు ఎన్ని ఒక్కసారి వ్యూ చూడండి. నిన్న ఈ రోజు పెట్టి అనుకోండి వ్యూస్ చూడండి, రోజుకి 2-3 వీడియోస్ పెడుతున్నాడు. లైక్ 2.3K, 6K, 13K, 57K, 14K. మనకి ఈ ఆయిషా ఖాన్ ట్రెండింగ్ లో ఉంది కదా, ఇలా ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ కనుక పెడితే కనుక, ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ అలాగే ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ చేసే వాళ్ళవి చూడండి ఎన్ని ఉన్నాయో. జస్ట్ చూడండి, చిన్న సింపుల్ వర్క్ చేస్తూ మనోడు గట్టిగానే సంపాదిస్తున్నాడు. అలాగే ఈ వీడియో చూస్తారు కదా, ఇక్కడ ఇది షార్ట్స్ చూసే, షార్ట్ లో పాపులర్ వీడియోస్ ఎంత ఉన్నాయో చూద్దాం. పాపులర్ కి అయితే 28 మిలియన్, 20 మిలియన్, 18 మిలియన్స్, 15 మిలియన్స్. దీంట్లో వీళ్ళ సీక్రెట్ ఏంటంటే మనకు చూడడానికి మనకి ఈ థంబ్నెయిల్ కూడా చాలా నీట్ గా పెడుతున్నారు అనమాట. అతని వీడియోతో పాటు వెనకాల చూడండి, ఈ థంబ్నెయిల్స్ కానీ, ఈ థంబ్నెయిల్స్ వల్ల మోర్ అట్రాక్టివ్ ఉంది, వ్యూస్ అయితే బాగా వచ్చింది. ఆయిషా ఖాన్ రీసెంట్ గా బిగ్ బాస్ నుంచి బాగా పాపులర్ అయిన వల్ల తన వీడియోస్ రీసెంట్ గా ఏం పెట్టినా బాగా వ్యూస్ అయితే వస్తున్నాయి. ట్రై చేయండి మీరు ఒకవేళ. ఈ రియాక్షన్ ఛానల్స్ అయితే బాగా బాగున్నాయి. ఇంకొకటి మళ్ళీ సజెషన్స్ అనమాట. దీంట్లో చూడండి మొత్తం రియాక్షన్స్, ఎలాంటి వీడియోస్ రియాక్షన్ చేస్తున్నాయి, ఇలాంటి థంబ్నెయిల్స్ పెడితే తప్పకుండా వ్యూస్ అయితే బాగా వస్తాయి. అలాగే మొత్తం బాలీవుడ్ రోత కంటెంట్, అంటే మళ్ళీ కొంచెం వైరల్ కంటెంట్ అన్ని చేసి పెడుతున్నారు. చూడండి ఇలా గోల్ పెట్టి చూడండి, దూరా తెచ్చి పెట్టాడు, ఇది 3000, నిన్న 2000. రోజుకి వచ్చేసి 1 డేకి వచ్చేసి 2 యావరేజ్ గా ఎవ్రీడే 2 వీడియోస్ అయితే పెడుతున్నాడు మనోడు. ఒకవేళ మీరు ఇమీడియట్ గా సక్సెస్ కావాలంటే మీరు చూసుకోండి, దీంట్లో కాపీరైట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే రియాక్షన్ వీడియోస్ లో చేస్తే కంపల్సరీ కాపీరైట్ వస్తాయి చాలా వీడియోస్. ఇప్పుడు నేను ట్రైలర్ రియాక్షన్స్ కానీ, అలాగే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, ట్రెండింగ్ టాపిక్స్ కి రియాక్షన్ కానీ ఇలాంటివి చేస్తే మనోడు పాకిస్తాన్ తో కొలాబరేట్ అయినట్టున్నాడు. అతని పేరైతే మనకు తెలియదు కానీ వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నట్టున్నాడు. అందుకే బాగా వ్యూస్ అయితే చూడండి ఎలా. సురభి జ్యోతి రీల్స్ అంట. ఎవరి సురభి చూడండి, యాడ్స్ కూడా వస్తున్నాయి. యాడ్స్ కూడా వస్తున్నాయి అంటే వీళ్ళకి మనీ అయితే వస్తున్నాయి. యాడ్స్ రాకుండా అయితే మనీ అయితే రావు కదా. అందుకే ఇది ఒకటి. ఇప్పుడు ఈ యాడ్స్ టైం పడుతుంది, స్కిప్ కొట్టే యాడ్ స్కిప్ కొడితే మనకి ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ నాకు తెలిసి ఇతను కూడా పాకిస్తాన్ వాడే అనుకుంటా. చూడండి ఈ వీడియోస్ చూస్తే ఈ ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ తీసుకుంటున్నాడు. వీడియోస్ తీసుకుని మన సోషల్ మీడియా ప్రొఫైల్ ఉంటాయి కదా, వీళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో పెట్టుకున్న వీడియోస్, అలాగే యూట్యూబ్ లో పెట్టుకున్న వీడియోస్ ఇవన్నీ పెట్టి మనకి తిప్పి కొట్టడంలో వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. ఒకసారి ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాము. వీడియో చూసారా, నాకు తెలిసి తను పాకిస్తాన్ అనుకుంటా, అందుకే అన్ని పాకిస్తాన్ అనుకుంటా బాగా చేస్తున్నాడు, బాగా పాపులర్ అయ్యి ఇంకా ఏం పని లేకుండా ఇదే చేస్తున్నట్టున్నాడు. అందుకే బాగా ఎర్నింగ్ చేస్తున్నట్టున్నాడు. ట్రావెల్ కు జస్ట్ చూడండి, దీనికి 3 years ago పెట్టిన 2.5 మిలియన్స్ అన్ని 2.5 మిలియన్స్ వచ్చినాయి ఈ వీడియోకి. అలాగే 1.2 మిలియన్స్ ఇలాగా వీడియోస్ కి అయితే బాగానే వ్యూస్ వస్తున్నాయి. చూడండి దీంట్లో ఏం లేదు, అతని ఫేస్, రీల్స్ చేసే వాళ్ళు ఇద్దరు మొక్కలు ఇక్కడ పెట్టాడు, కింద పాకిస్తానీ రియాక్షన్ ఆన్ తేజస్వి ప్రకాష్. వీళ్ళందరూ ఇండియన్స్ మీదే రీల్స్ చేస్తున్నారు. మన ఇండియాలో ఇంత కంటెంట్ ఉంది, హిందీ నేపాలీ చూసారా, కంపారిజన్స్ అన్ని చేస్తున్నారు. ప్రతి వీడియో వచ్చేసి
5 మినిట్స్ నుంచి లైక్ మినిమం గూగుల్ క్రైటీరియా అయితే బాగా ఫాలో అవుతున్నారు. మినిమం 8 వీడియో మినిట్స్ నుంచి 15 వీడియో మినిట్స్ దాకా వీడియో అయితే చేస్తున్నారు అనమాట. చూడండి ఈ థంబ్నెయిల్స్ మీరు మనకి ఇనిషియల్ గా స్టార్టింగ్ లో కికింగ్ కావాలంటే థంబ్నెయిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కాంపిటేటివ్ కూడా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ అని చూసారా, ఈ రెండాట్ల మీద గేమ్ అనేది బాగా ప్లే చేస్తారు. మీకు టాప్ లో ఉన్న వీడియోస్ కూడా ఇవే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇండియా పాకిస్తాన్ 2 ఫ్లాగ్స్ పెట్టేసరికి ఇతనికి బాగా వ్యూస్ అయితే వస్తున్నాయి. చూసారా మిగిలిన వాటికి పెద్దగా అంత లేవు, సింగిల్ గా పెట్టింది. ఈ కాంబినేషన్ లో మన మార్కెట్ ని అయితే మనోడైతే క్యాప్చర్ చేస్తున్నాడు. మనకి కొంతమంది పాపులర్ ఉన్నారు. ఈ రీసెంట్ గా అంటే ఉర్ఫీజ్ తన డ్రెస్సింగ్ కి బాగా వైరల్ గా, తన డ్రెస్సింగ్ అయితే ఏ ఫ్యాషన్ వేసినా, రీసెంట్ గా ఏ రీల్ పెట్టినా బాగా ట్రెండింగ్ అవుతుంది. రీసెంట్ గా బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఎవరంటే మళ్ళీ ఆయిషా ఖాన్. తను కూడా రీల్స్ వల్ల, బిగ్ బాస్ 16 వల్ల ఆ టైంలో అయితే బీభత్సంగా పాపులర్ అయిపోయింది. ఇలాగనమాట. ఇలా మనం వీడియోస్ కనుక చేస్తే ఈజీగా మంత్లీ ఎట్టి కాదన్నా $500 నుంచి $1000 విత్ ఇన్ ఒక 20 డేస్ మీరు టార్గెట్ పెట్టుకోండి. ఛాలెంజ్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక 30 డేస్ ఛాలెంజ్ పెట్టుకుని డైలీ ఒక 2 వీడియోస్. కానీ మన ఫస్ట్ ఇనిషియల్ గా మనం కాల్ చేయలేం కాబట్టి డైలీ ఒక వీడియో 2 షార్ట్స్ అలాగా 30 డేస్ పెట్టండి. మీకు తెలుస్తుంది 30 డేస్ పెట్టిన తర్వాత మీకు 30 డేస్ లో సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అయ్యే ఛాన్స్, మానిటైజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ లో అది కొంచెం లక్ ఫేవర్ చేసిందంటే 30 డేస్ లో మానిటైజ్ చేసేది ఛాన్సెస్ తక్కువ. అంటే చాలా రేర్ గా అవుతుంది. మీకు అర్థం ఒక 30 డేస్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఏ వీడియో వైరల్ అవుతుంది. మార్కెట్ రీసెర్చ్ చేస్తుంటే మనకి అప్పుడు అర్థమవుతుంది. దాని నుంచి మనం వీడియోస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంటుంది. డైలీ మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అలా అనలైజ్ చేసుకోవడం వల్ల మనకు బాగా గ్రోత్ వచ్చి మనీ కూడా బాగా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది టైం పీరియడ్ లో. అలాగే ఈ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం, చేసుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇంకో విషయం చెప్తాం. మనం వీడియోస్ చేసామంటే యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ లో చేయాలి. మనం షార్ట్ చేసామంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయాలి. అలాగే పింట్రెస్ట్ కానీ, అలాగే మనకి ట్విట్టర్ కానీ, మళ్ళీ ఇంకా మన రెడిట్, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన థ్రెడ్ వాటిలో కూడా పోస్ట్ చేస్తే కనుక మీది రీచ్ ఏంటంటే మనం బ్రాడ్కాస్ట్ అంటే మార్కెటింగ్ చేసుకుని, ఇలా మార్కెటింగ్ చేసుకుని, అలాగే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నది మెయిన్ మార్కెట్ అన్నమాట. మనకి ఇనిషియల్ గా మనీ కాదు, రీచ్ కావాలి. మన మార్కెట్ మనది వీడియోని ఛానల్ స్ప్రెడ్ చేయాలంటే వీటన్ని యూట్యూబ్ లో రోజుకి 5 గ్రూప్స్ లో పోస్ట్ చేయటం, అలాగే కన్సిస్టెంట్ గా ఒక 30 డేస్ చేస్తే మీకు అర్థమవుతుంది మనది ఏంటి, అసలు మనం ఎలా గ్రో అవుతున్నాం, మన మెట్రిక్స్ అర్థమయ్యి మీకే అర్థం అయిపోతుంది ఆటోమేటిక్ గా. దాని నుంచి మీరు ఇంకా ఛానల్ అయితే చేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెంట్ గా 30 డేస్ వర్క్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఇప్పుడు మనం ఈ మనోడి ఎర్నింగ్ అయితే చెప్తాను. మనోడి ఎర్నింగ్ వచ్చేసి చూసారా, సబ్స్క్రైబ్స్ వచ్చి 1.75 మిలియన్, 3,050 సుమారు 3,000 వ్యూస్ ఉన్నాయి. 2012 ఛానల్ ఓపెన్ చేశాడు. కంట్రీ యుఎస్ అని పెట్టి, మేబీ నాకు తెలియదు యుఎస్ ఏ కంట్రీ నుంచో. ఇక్కడ చూస్తే మనకి ఏమైందంటే మంత్లీ $11,000 అయితే మనోడికి వస్తున్నాయి అనమాట. అప్రాక్సిమేట్లీ ఉంటే అటు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇయర్లీ $1,31,000 వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను మెట్రిక్స్ చూపిస్తాను. మన సెప్టెంబర్ దాకా మనోడి పెద్ద 24 lakhs 2.4 మిలియన్ అలా ఉంది. ఈ ఒక టైంలో 16 మిలియన్స్ కూడా వెళ్ళి ఇప్పుడైతే మళ్ళీ యావరేజ్ అయ్యి 50 మిలియన్స్ అలా వస్తుంది. ఇప్పుడు మనోడి దగ్గరికి మంత్లీ వ్యూస్ 4 మిలియన్స్ అయితే ఉన్నాయి. 4.3 మిలియన్ వ్యూస్ అయితే అలా 10 మిలియన్స్ ఉంది. అలాగే 10 lakhs కదా, ఇది 10 మిలియన్స్, 43 మిలియన్ వ్యూస్ ఉన్నాయి మనోడికి. ఈ 43 మిలియన్ వ్యూస్ అంటే ఒక మిలియన్ కి సుమారుగా $50 వేసుకున్నాం. ఒక మిలియన్ కి $50 వేసుకుంటే 43 మిలియన్ ఇంటూ 50 వేసుకోండి, ఎంత వస్తుంది మనోడికి? 2000. సారీ, ఇది ఎక్కడో మిస్ అయినట్టుంది. 1 మిలియన్ 50 కాదు, సారీ, 1 మిలియన్ కి 500 అంటే 40 మిలియన్ ఇంటూ 500 వేసుకుంటే మనకి $20,000 యావరేజ్ గా ఎర్న్ చేస్తాడు. ఒకవేళ $1 కి అంటే ఇది ఎంటర్టైన్మెంట్ కదా, ఎక్కువ రాకపోవచ్చు, మనకి అరౌండ్ 30 నుంచి $40 లో వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఈ 40 మిలియన్స్ ఇంటూ 400 వేద్దాం.
4 వేస్తే కనీసం $16,000 అయితే మనకి ఈ ఛానల్ నుంచి వస్తుంది. ఇది చేసుకునే విధానం. ఇది కూడా ఒక బెస్ట్ వే అన్నమాట. ఈజీగా ఇది చేసుకుని ఒక రోజుకు గంట 2 గంటలు కష్టపడితే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.